తవ్వుతున్న కొద్దీ ఇంకా లోతుగా అర్థమవుతూనే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ఈస్ నథింగ్ అని మీకు అని అర్థమవుతుంది తెలుసా ఈ రోజు జరిగే డిస్కషన్లో. అసలు బీజేపీకి ఏది ఇంపార్టెంట్, ఎఫ్సీఆర్ అయినా లేకపోతే డీలిమిటేషన్? జార్ఖండ్, రాజస్థాన్ ఇంకా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి? అట్ ద సేమ్ టైం రీసెంట్లీ చూసిన వీడియోస్లో బదిలీలు అంటే వాళ్ళ మీద ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న బాధ నాకు కూడా ఉంది. ये बिल्कुल परेशान है सरकार से, ये अपने टीचर से परेशान है, प्रिंसिपल से परेशान है. డీలిమిటేషన్ ఇది వచ్చిందంటే కనుక 2040 వరకు ఇంకా బీజేపీని ముట్టుకునేవాడు లేడు. కాంగ్రెస్ దేనన్నా వ్యతిరేకించిందంటే దేశానికి మంచిదా? ఎందుకు సార్ మీకు అలాంటి ఒపీనియన్ ఉంది కాంగ్రెస్ అంటే? బికాస్ కాంగ్రెస్ డి నథింగ్ ఎక్సెప్ట్ దేశాన్ని నాశనం చేయడం తప్ప. మోదీ గారు చేసినవి ఏవి అద్భుతాలు కాదు. ఏదైతే 67 కాంగ్రెస్ చేయలేకపోయిందో మోదీ గారు 12 ఏళ్లలో చేసి చూపించారు. आज हिंदुस्तान में आप मेड इन इंडिया की बात करते रहते हो, मेड इन इंडिया हो ही नहीं सकता. The moment delimitation is implemented, there is no way Congress can win if a delimitation happens. అవునా? అందుకే ఎక్కడ గెలుస్తారండి? ఏ స్కోప్ ఉంది? అండ్ బీజేపీ స్ట్రెంత్ అని ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ స్ట్రెంత్ అవుతూ వెళ్తున్నారు. రీసెంట్లీ బీహార్లో ఎందుకంటే అలా జరిగింది? నీటి విషయంలో ప్రధాని ఇంటి ముందు కూర్చున్నప్పుడు జార్ఖండ్ దాని విషయంలో హేమంత్ సోరెన్ ఇంటికే వెళ్ళుండొచ్చు కదా. అంటే వందే మాత్రం భారత్ మాతాకి జై అనేసరికి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసిన సభ, ఆర్ఎస్ఎస్ వాళ్ళే పెట్టిస్తున్నారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారు అనుకుందాం. భారత్ మాతాకి జై అంటే తప్పేమో? ఇజ్ ఇట్ రాంగ్ అండి భారత్ మాతాకి జై అంటే? ఐ డోంట్. యుఎస్ ఏమీ నాశనం చేయక్కర్లే మన దేశాన్ని, పాకిస్తాన్ ఏమీ నాశనం చేయక్కర్లే. మన దేశ విపక్ష పార్టీలే మనకి శత్రువులు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మళ్ళీ ఇంకో రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఎఫ్సీఆర్ గురించి మాట్లాడుకోబోతున్నాం, డీలిమిటేషన్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు? వీటి గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు సమగ్రంగా దీని గురించి ఒక డిస్కస్ చేసాము. చాలా వరకు చాలా విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నారు కదా? లేదు, తవ్వుతున్న కొద్దీ ఇంకా లోతుగా అర్థమవుతూనే ఉంది. దీని గురించి తెలుసుకునే ప్రాసెస్లో ఇంత పెద్ద ఈక్వేషన్లో ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ఈస్ నథింగ్ అని మీకు అని అర్థమవుతుంది తెలుసా ఈ రోజు జరిగే డిస్కషన్లో. అసలు బీజేపీకి ఏది ఇంపార్టెంట్, ఎఫ్సీఆర్ అయినా లేకపోతే డీలిమిటేషన్? ఎఫ్సీఆర్ చేస్తేనేమో ఎవరికి ఇబ్బందో మీకు తెలుసు, డీలిమిటేషన్ చేయకపోతే ఎవరికి ఇబ్బందో మీకు తెలుసు. ఈ రెండిట్లో ప్రభుత్వం దేనిపైన ఎక్కువ దృష్టి సారిస్తుందో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం జార్ఖండ్, రాజస్థాన్ ఇంకా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడున్న స్టూడెంట్స్ ఎవరు? రీసెంట్లీ చూసిన వీడియోస్లో బదిలీలు అంటే వినికిడి అండ్ మాట్లాడలేని శక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేల సంఖ్యలో పోగయ్యి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న బాధ నాకు కూడా ఉంది. అసలు దేనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు అది కూడా తెలుసుకుందాం విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. మీ ఆరోగ్యం బాగాలేదని తెలుసు. అయ్యో, నో ప్రాబ్లం అండి. అంటే జ్వరం అంటే కొంచెం భయపడే వాళ్ళేమో, తుమ్ము కాబట్టి కొంచెం పర్వాలేదు. బట్ జోక్స్ అపార్ట్, ఎఫ్సీఆర్ బిల్ గురించి మాట్లాడదామండి. దీని గురించి మనం అసలు ఇదేంటి, ఎందుకు ఇది అవసరం, ఎందుకు దీన్ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చిన వ్యతిరేకత, సెకండ్ టైం ఇంకా స్ట్రాంగ్గా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ముఖ్యంగా August 5th విచ్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ బీజేపీ హిస్టరీ. ఆ పార్టీ చరిత్రలో భూమి పూజలు కానీ లేకపోతే కీలక నిర్ణయాలు తీసుకున్న రోజునే దీన్ని కూడా ప్రవేశపెడతారు అని చెప్పేసి చాలా ప్రవేశపెట్టారు కదా? అంటే లేదు, జస్ట్ తెచ్చారు బట్ ఇంకా మాట్లాడలేదు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు దీని మీద లైక్ ఇది ఏమంటారు, క్వశ్చన్స్ నీడ్ టు బి ఆన్సర్డ్ అన్నట్టుగా ఉంది. ఎఫ్సీఆర్ఏని ఇంట్రడ్యూస్ చేయకపోతే క్రిస్టియన్స్ హ్యాపీ, చేస్తే క్రిస్టియన్స్ హ్యాపీ కాదు. ఎందుకంటే వాళ్ళ ఉనికికే ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. వాళ్ళకి ఫండింగ్స్ అండ్ ఆల్. కరెక్ట్. ట్రూగా లైక్ ఆథెంటిక్ గా జెన్యూన్ గా ఉన్న వాళ్ళు ఓకే, 100%. వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ అవుతాయనే భయంలో వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటి. ఇప్పుడు ఇది చాలా కీలక నిర్ణయం తీసుకోవాలి. లైక్ క్రిస్టియన్స్ కానీ లైక్ ఎవరైతే ఎన్జిఓలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. డీలిమిటేషన్ ఇది వచ్చిందంటే కనుక 2040 వరకు ఇంకా బీజేపీని ముట్టుకునేవాడు లేడు, ఇంకా ఏకఛత్రాధిపత్యం అన్నట్టుగా నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడున్న తాజా పరిస్థితులతో ఇప్పుడు బీజేపీ ఇన్ని ఎత్తుగడలు వేసి ఇన్ని రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆపోజిషన్ ఏం చేతులు కట్టుకొని కూర్చోదు, గాజులు వేసుకొని కూర్చోదు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తుంటారు, వాళ్ళు వేయాల్సిన ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. యాక్చువల్లీ బీజేపీకి ఈ రెండిట్లో ఒక
తూకంలో వేస్తే ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్? నిజంగానే చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. అంటే మీరు ఇచ్చిన ముందు ప్రొలాగ్ ఏదైతే ఉందో చాలా ఏది ముఖ్యం నిజం చెప్పాలంటే, నేను ఇక్కడ ఐ థింక్ మీకు బెంగాల్లో మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని అంతా ఇరిటేట్ చేసింది డైలీ FCR అయినా యూట్యూబ్. లేదు, అప్పుడు కూడా ఇరిటేషన్ కాదండి. అంటే ఎప్పుడు టాపిక్ వచ్చిన FCR అని అనుకోవడం మీరు అనుకుని ఉంటారు. ఓకే, హర్ష వస్తున్నాడంటే FCR అనే సీల్ అని, విచ్ ఇస్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అగ్రీ. అది ఇంపార్టెంట్ లేకపోతే ఇంతమంది మతాధిపతులు ఎవరైతే ఉన్నారో అంతమంది వెళ్ళి కలవడానికి ముందుకు రారు. దాని వెనకాల అంటే అంటారు కదా, మన వెనకాల ఇంకా రాకెట్ వెనకాల ఆ నిప్పు పెట్టిన నేపథ్యంలో మనం వి హావ్ టు లుక్ ఎట్ యువర్ బ్యాక్. yes you are 100% రైట్. ఇప్పుడు FCRA ముఖ్యమా డీలిమిటేషన్ ముఖ్యమా అనే ప్రశ్న చూసుకుంటే, అంటే బీజేపీని సమర్థించే హార్డ్ కోర్ అంధు భక్త్ అంటున్నారు ఈ మధ్య బీజేపీ వాళ్ళని, గోదీ భక్త్, మోదీ భక్త్, వీళ్ళందరికీ ఏంటంటే FCRA ఇంపార్టెంట్, FCRA తేవాలి అంతే. ఇంకా ఎందుకంటే కన్వర్షన్స్ ఆగుతాయి అంతే. నేను మీతో 2-3 టైమ్స్ నేను అన్నా, FCR అనేది ఫస్ట్ స్టెప్ కాదు, FCR అనేది ఫైనల్ స్టెప్ కాదని అన్నా. FCR ఎందుకు ఫస్ట్ స్టెప్ కాదంటే, ఇది ఫస్టే కాదు, అంటే కన్వర్జెన్స్ ఆగడానికి నిజానికి ఇది తీసుకున్న మొదటి చర్య కాదు. నేను మీతో గతంలో కూడా చెప్పాను, నక్సలైట్లను అంతమొందించడం ద్వారా నక్సలైట్లు ట్రైబల్స్ వరకు వెళ్లకుండా ఏదైతే కంచె వేశారో ఆ కంచెను తొలగించగలిగింది బీజేపీ. తొలగించడంతో అప్పటి వరకు కేవలం మిషనరీస్ కి మాత్రమే నక్సలైట్లు ఇచ్చిన యాక్సెస్ ని కట్ చేసి సామాన్యులు కూడా వెళ్ళగలగడంతో ఇప్పుడు ఒక ట్రైబల్ కన్వర్జెన్స్ ఆగడంతో పాటు వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి. ట్రైబల్స్ ని మిషనరీస్ ఎలా కన్వర్ట్ చేసాయి? స్థానికులు వెళ్ళలేరు, ప్రభుత్వ పథకాలు వెళ్ళలేవు. మొన్న గడ్చిరోలిలో ఫస్ట్ రోడ్ వేసి బస్సు వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల తరువాత మనకి గడ్చిరోలి అనే ఒక ప్రాంతంలో ఒక రోడ్డు వేశారు, బస్సు వచ్చింది. బస్తర్లో మొన్న విద్యుత్ వచ్చింది. ఒరిస్సాలో చాలా చోట్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. అంటే వీటిని ఇంత వెనకబడి ఉంచడం ద్వారా వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకి ఏవీ లేవు. సో ఎందుకు లేవు? నక్సలైట్లు ఏంటంటే వాళ్ళను చుట్టూ ఒక చెర వేసి ఉంచారు, పోలీసులు వెళ్ళలేరు, ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. చిదంబరం నిస్సహాయత, అసమర్థత ఆయనే వీడియోలో బయట పెట్టుకున్నారు. అమిత్ షా గారు గృహమంత్రి అయిన తర్వాత క్లియర్ పిక్చర్ ఏమన్నారంటే, ఈ దేశంలో ఉంటే నక్సలైట్లు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. ఇద్దరు ఉంటాను అంటే దేశంలో అవ్వదు, వాళ్ళే నేనా అనేది ఒక్కటే. మనం దాని తర్వాత చూసాం, ఈ రోజు నక్సలైట్లు అనేవాళ్ళు లేరు. దీంతో ఏమైంది? వాళ్ళని డిప్రైవ్డ్ అంటే కామన్ ఫెసిలిటీస్ లేకుండా ఇచ్చి కన్వర్జన్ కి ప్రలోభం ఏవైతే పెట్టారో అది కట్ అయింది. ఫస్ట్ వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ కావాలి, రోడ్లు వేస్తున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. 80 crore మందికి ఫుడ్ ఇవ్వడం కూడా నిజానికి కన్వర్షన్ ఆపడంలో భాగమే. ఎందుకంటే మనం వింటాం రైస్ బ్యాగ్ కన్వర్టర్స్ అని అంటారు చాలా మంది. ఎందుకు? వాళ్ళకి తిండి కూడా దొరకక చాలా మంది కన్వర్ట్ అవుతారు. అందుకే మోదీ గారు ఇప్పటికీ కూడా 80 crore మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అనడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి ఉండదు ఈరోజు. అందుకే మీరు చూసినట్టయితే ఎందుకు ఈ ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, ఎందుకు 80 crore మందికి ఇస్తున్నారు అని చాలా మంది బీజేపీని ప్రశ్నిస్తారు. సో అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ FCRA ముందర బీజేపీ చాలా స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసింది. బెంగాల్ గెలవడం ద్వారా బార్డర్స్ సీల్ చేయడం, ఇన్ఫిల్ట్రేషన్ది, ఇది ఒక మిడిల్ స్టెప్. దీని తర్వాత కూడా 2 స్టెప్లు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీస్ CSR ఇవ్వడం, కానీ మనం లాస్ట్ టైమే చర్చించుకున్నాం, వోక్ కల్చర్ ఇంప్లిమెంట్ చేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని తర్వాత ఎంబసీస్. బట్ వీటన్నిటికీ కూడా మాధ్యమం మళ్ళీ అగైన్ NGOs వస్తాయి. సో ఈ NGOsని కట్టడి చేసినట్టయితే ఆ తరువాత ఏదైతే లక్ష్యంగా చేసుకునే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో వాటికి కూడా ఒక సందేశం. ఇప్పుడు మన సినిమాల్లో చూస్తాం, 100 మంది ఉంటే, ఠాగూర్ సినిమాలో 100 మంది కరప్షన్ చేస్తే ఒక్కడిని చంపితే అందరూ భయపడతారు 99 మంది లాగా. FCRA ద్వారా NGOsని కట్టడి చేస్తే కార్పొరేట్ కంపెనీలు పూర్తిగా మారవు, కానీ వాళ్ళకు ఒక భయం వస్తుంది. ఆ భయం ద్వారా వాళ్ళని కట్టడి చేయొచ్చు. సో అందుకని FCRA ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది ఏమైందంటే అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. అఫ్ కోర్స్ బీజేపీను అలాగే మాట్లాడింది, బీజేపీని సమర్థించే నాలాంటి వాళ్ళు దీన్ని పెట్టడంతో FCRA ఇంకా ఈ సెషన్ లో వస్తుందని అందరూ అనుకున్నారు. బట్ ఇప్పటివరకు రాలేదు. కానీ మిజోరాం సీఎం ఏమన్నారంటే, అమిత్ షా గారిని కలిసి 12th ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రవేశపెడుతున్నారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, నా ఉద్దేశంలో FCRA కంటే ముఖ్యమైనది ఏమన్నా ఉంది అంటే, నేను అది డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అంటాను. ఎందుకు అంటే, డీలిమిటేషన్ అనేది 2029లో ఇంప్లిమెంట్ అవ్వాలండి. అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే 2034కి వెళ్ళిపోతుంది. బట్
అది ఇంప్లిమెంట్ 2029 లో చేయాలంటే ఈ సెషనే కరెక్ట్. ఎఫ్సిఆర్ఏ అలా కాదు, మీరు ఈ సెషన్ లో కాకపోతే వచ్చే సెషన్ లో కూడా మీరు పాస్ చేయొచ్చు. ఎఫ్సిఆర్ఏకి ఎన్డీఏ కూటమికి ఉన్న మద్దతు చాలు, కానీ డీలిమిటేషన్ కి బీజేపీకి ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు లైక్ డిఎంకే కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఉద్ధవ్ బాల్ ఠాక్రే వాళ్ళు కానివ్వండి, ఎన్సీపీ లాంటి అనేక పార్టీల మద్దతు, టీఎంసీ నుంచి వచ్చిన ఎన్సీపీఐ అనే జట్టు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ మద్దతు చాలా కూడగట్టారు. ఇప్పుడంతా కూడగట్టి డీలిమిటేషన్ కి ఇది గనక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపచ్చు. ఎందుకు నేను ఇది ముందరే ఇంప్లిమెంట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు డిఎంకే, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎంతైనా క్రిస్టియన్ ఆధారంగా ఇవి చాలా ఉంటాయి. వీళ్ళు డీలిమిటేషన్ ఒప్పుకోవచ్చు, కానీ ఎఫ్సిఆర్ అంటే ఖరాఖండిగా నో చెప్పేస్తారు. సో వాళ్ళ పొట్ట కొడతారంటే వాళ్ళు మాత్రం ఎందుకు? కరెక్ట్. సో మనకి వాళ్ళ సాయం కావాలి, కానీ వాళ్ళకి కష్టం కలిగించకూడదు ఇప్పుడు. సో ఏం చేయాలి? ఫస్ట్ మనం లెటర్స్ పాస్ దిస్ డీలిమిటేషన్ బిల్ వాళ్ళ సహాయంతో జేపీసీలోకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిద్దాం. పంపించిన తర్వాత ఏముంది, ఒక 6 నెలలు అయిన తర్వాత కూడా వీళ్ళకి వచ్చే 290 సీట్లతో దాన్ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు వక్ఫ్ది అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారండి. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిన తర్వాత ఏమైంది? ఆబ్వియస్లీ ఏవైతే వీళ్ళు పాస్ చేయాలనుకున్నారో వితౌట్ ఎనీ చేంజెస్ ఏవైతే వీళ్ళకి ఓకే అనుకున్నారో వాటి ద్వారానే వీళ్ళు చేంజ్ చేశారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఫస్ట్ బీజేపీకి ఇప్పుడు సంఖ్యాబలంగా చూసుకుంటే ఎవరి సహాయం అయితే పాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎఫ్సిఆర్ఏకి ఒప్పుకోరు. కాబట్టి మొట్టమొదటిగా డీలిమిటేషన్ పాస్ చేయడం అనేది ముఖ్యం. డీలిమిటేషన్ పాస్ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపితే అట్లీస్ట్ బీజేపీని ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను డీలిమిటేషన్ ఇప్పుడు ఎందుకు పాస్ అవ్వాలి అంటున్నాను అంటే, కాంగ్రెస్ డీలిమిటేషన్ ఒప్పుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక్కటే నమ్ముతా, కాంగ్రెస్ దేనన్నా వ్యతిరేకించిందంటే దేశానికి మంచిదని. నో డౌట్. అఫ్ కోర్స్ మీరు ఒక యాంకర్ కాబట్టి మీరు న్యూట్రల్ గా ఉండాలి. నేను న్యూట్రాలిటీ లేదు, నేను దేశహితం వైపు ఉంటాను. అంటే మీరు దేశహితం వైపు లేరని నేను అనట్లేదు, నా ఉద్దేశం అది కాదు. మీరు ప్రశ్నలు రాబట్టాలి, మీది ఏదైనా ఉండనివ్వండి, మీరు అడిగే ప్రశ్నల ద్వారా నా నరేటివ్ బయటపడాలి. సో బట్ నేను ఆ రకంగా న్యూట్రాలిటీ లేదు, నేను కంప్లీట్ దేశహితం, కాంగ్రెస్ కాదు. సో నేను కాంగ్రెస్ దేనైతే వ్యతిరేకిస్తుందో, నేను ఫస్ట్ బీజేపీ ఏం తెచ్చిందని ఆలోచించా. కాంగ్రెస్ వ్యతిరేకిస్తే దాంట్లో ఏం మంచి ఉంది, ఏదో మంచి ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని. మన ఇప్పుడు యాజ్ ఎ భారతీయుడి కింద ఎప్పుడైనా సరే నేను ఎడ్డమంటే ఇతను తెడ్డమంటున్నాడు అని చెప్పేసి, సరే నేను తెడ్డమందాం సోదరు అతను కూడా తెడ్డమంటాడు అని అన్నారు కాంగ్రెస్ అనదు. మోదీ గారు గనక అందరూ ఒక రోజు ఊపిరి పీల్చండి అంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా వ్యతిరేకించి ఊపిరి ఆపేసే రకాలు వాళ్ళు. మేము ఊపిరి పీల్చాం అనుకునే రకాలు. ఎందుకు సార్ మీకు అలాంటి ఒపీనియన్ ఉంది కాంగ్రెస్ అంటే? అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఐఐఎంలు తెచ్చారు, ఐఐటీలు తెచ్చారు, నెహ్రూ గారు ఎన్నో చేశారు. అంటే మీరు అడిగిన దాంట్లోనే ఏదో సినిమాలు అనొచ్చు, నువ్వేమీ మీరు లైక్ జనరలైజ్ చేసి చెప్పేస్తున్నారు. మీరు జనరలైజ్ ఏనండి, బికాస్ కాంగ్రెస్ డి నథింగ్ ఎక్సెప్ట్ దేశాన్ని నాశనం చేయడం తప్ప. 81 ఇజ్రాయెలే అంత అభివృద్ధి చెందితే, ఇంత చిన్న దేశం, సౌత్ కొరియా అంత చెందితే, తైవాన్ అంత చెందితే, 79 ఏళ్ళు స్వాతంత్రం వచ్చాక ఇంకా 6వ ధనిక దేశమైన మనం ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలి? 80s లో వాళ్ళకి ఐ డోంట్ నో, 80s లో చైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే విత్ ఇన్ 40 years వాళ్ళు ఎక్కడున్నారు? మనం ఇంకెక్కడ ఉండాలి? ఈ 12 ఏళ్ళలో ఎంత ముందుకు వచ్చింది అంటే బీజేపీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత? ఆబ్వియస్లీ చాలా డెవలప్ అయింది. అంటే పొజిషన్ ఏమైనా మారిందా? 100% మారింది. ఈజ్ ఆఫ్ బిజినెస్ మారింది, స్టార్ట్అప్స్ మారాయి. అంటే నాకు మీరు అడిగింది బీజేపీ ఏపీ కింద లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి అంతే దూరం ఏం చేయలేదని చెప్పేసి మనం చెప్పినప్పుడు ఏం చేసి మీరే అంటుంటారు బీజేపీకి చెప్పుకోవడం రాదు అని. ఐ బి దట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నట్టు. సరే మీరు ఇప్పుడు లైక్ అఫీషియల్ గా మీకు పదవి ఇవ్వకపోవచ్చు, బట్ హిట్ టీవీలో ఇచ్చాం మేము మీకు. చెప్పండి, బీజేపీ వాళ్ళే వెరీ గుడ్ ఫాలోవర్స్. బీజేపీ వాళ్ళే నన్ను ఒప్పుకోరు ఫస్ట్, నేను వాళ్ళతో అనేదానికి. బట్ వాట్ ఎవర్ ద కేస్, నేను ఖచ్చితంగా చెప్తాను, కాంగ్రెస్ ఇప్పుడు నెహ్రూ 16 ఏళ్ళు, ఇందిరాగాంధీ 15 ఏళ్ళు, రాజీవ్ గాంధీ 5 ఏళ్ళు, సోనియా గాంధీ 10 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ ద్వారా, అంటే సుమారుగా 46 ఏళ్ళు వీళ్ళు పాలించారు. ఈ 46 ఏళ్లలో సెమీ కండక్టర్స్ ఎందుకు పెట్టలేదండి? సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ అనేది భూమిలోకి రావడం అనేది ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందండి? లైక్ జస్ట్ ఇన్ జనరల్ బిఫోర్. ఇప్పుడు యాపిల్ అనేది ఉందండి,
యాపిల్ అనేది దానికి ఎరా స్టార్ట్ అయింది. ఎరా స్టార్ట్ అవ్వక ముందే లైక్ యాపిల్ రాలేదని మనం అనుకోకూడదు కదా. అఫ్ కోర్స్ మీరు అనేది కూడా చాలా నిజమే. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లైక్ ఏం అడ్వాన్సెస్ చేశారు అని చెప్పేసి నేను కూడా క్వశ్చన్ చేస్తాను. 100% అగ్రీ. ఎగ్జాక్ట్ గా సెమీ కండక్టర్ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అనేది ఈవెన్ ఐ డోంట్ నో. బట్ యూపీఏ హయాంలో ఫారెన్ కంపెనీస్ మేము సెమీ కండక్టర్స్ పెడతామని వచ్చారు. బట్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏమీ లేదు, విజన్ లేదు. ఫ్యూచర్ లో దీని వాల్యూ ఇది ఉంటుందని చెప్పేసి వాళ్ళు అసెస్ చేయలేకపోయారు అప్పట్లో. హౌ ఇంపార్టెంట్ ఈజ్ సెమీ కండక్టర్స్ అని. లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు స్టూడెంట్ అయి ఉండొచ్చు, యంగ్ రాహుల్ గాంధీ ఇప్పటికీ స్టూడెంట్ అనే అంటారు ఆయన. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. ఎస్, అదే కరెక్ట్. రాహుల్ గాంధీ ఇప్పటికే నేర్చుకుని కొత్తగా నేర్చుకోవాలి. సి యాజ్ లాంగ్ యాజ్ రాహుల్ గాంధీ ఎల్ఓపి ఆర్ కాంగ్రెస్ ని లీడ్ చేసేంత వరకు మోదీ గారిని ఎవ్వరు ఓడించలేరు. నేను అది కూడా చెప్తా. సి ఇప్పుడు మీరు సెమీ కండక్టర్ది యూపీఏ హయాంలో వచ్చిందండి. యూపీఏ హయాంలో ఐ థింక్ ఇంటెల్లో ఏదో కంపెనీ, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద కంపెనీ నేమ్. వాళ్ళు వచ్చి మేము పెడతామంటే వీళ్ళే ఏమీ రియాక్షన్ ఇవ్వలే, రెస్పాన్స్ ఇవ్వలే. వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో నిజానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వేరే కంట్రీస్కి వెళ్ళారు. హైవేస్ లేవు మన దేశంలో, ఎక్కువగా కనెక్టివిటీ లేదు. సి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎన్నికలు అవుతున్నాయండి, ఈ నెల ఉంది ఇజ్రాయెల్ ఎన్నికలు. ఇజ్రాయెల్లో ఈ యుద్ధ నేపథ్యంలో నెతన్యాహు వాళ్ళ కోసమే, అందుకే సైనికులకు ఎవరికి లీవ్ ఎవరు. ఇప్పుడు నెతన్యాహు అక్కడ నన్ను గెలిపించినట్టయితే నేను ఇంటింటికి నీరిస్తాను, నన్ను గెలిపిస్తే గనక తెలవీవ్ నుంచి జెరూసలేంకి నేను హైవే వేస్తాను, ఇలాంటివి ఎక్కడన్నా వింటామా మనం? అమెరికాలో ఈ క్యాంపెయినింగ్ అనేది ఇద్దరు పోటీదారుల మధ్య నడుస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేవి ఏముంటాయండి? ఫారెన్ పాలసీను, మిలిటరీ ఇవి ఉంటాయి. ఇంటింటికి నీరు ఇస్తాము, లేకపోతే గనక నేను మరుగుదొడ్లు కట్టిస్తానని అంటారా వాళ్ళు? అంటే చెట్టును చూసి నీరు పోయాలి, మేకను చూసి మేతేయాలి అన్నట్టు ఆ కంట్రీకి ఆ అవసరాలు వాళ్ళకి ఏముంటాయో అవే కదా సరిస్తారు. సో వాష్రూమ్ అనేది ఎవ్రీ కంట్రీకి అవసరమే కదండి. ఇంటింటికి నీరు అనేది ఎవ్రీ కంట్రీకి అవసరమే. ఇప్పటికీ నిజానికి మోదీ గారు నేను అవి ఇచ్చానని చెప్పుకున్నానంటే సిగ్గుచేటు. ఇన్నేళ్ళు ఏం చేశారు? హైవే కనెక్టివిటీ లేకపోవడం ఏంటి? ఇన్నేళ్లలో ఐ థింక్ 60 ఏళ్లలో యూపీఏ ఎన్డీఏ అందరూ కలిపి వేసిన దానికంటే ఎక్కువగా బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో వేసింది హైవేస్. ఇది అతిశయోక్తి కాదు. అగైన్ లేదు, హైవేస్ వేశారు. నేను ఉండేది మేడ్చల్ దగ్గర. అంతకుముందు లైక్ బిగ్గెస్ట్ నేషనల్ హైవే 44 47 ఏదో ఉంటుంది, కన్యాకుమారి హైవే. ఓకే, లైక్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి సంథింగ్ ఏదో ఉంటుంది, నేషనల్ హైవే 44 47. అది అంతకుముందు ఉండేది కాదు, నేను అక్కడే చదువుకునేవాను కాబట్టి సడన్ గా చూసాను మార్చేసారు. ఏంటి అంటే నంబర్ మారింది, బికాస్ లైక్ హైవే గాట్ కరెక్ట్ డెవలప్డ్. నేను చూసాను, నా కళ్ళ ముందు చూసాను. కరెక్ట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందండి, ఉదాహరణ చెప్తున్నా. ఈ వరకు ఉత్తరప్రదేశ్ నుంచి వలసలు వచ్చేవి, కానీ ఇప్పుడు కాన్పూర్ అభివృద్ధి చెందింది, లక్నో అభివృద్ధి చెందింది. త్రిపుర నుంచి వరల్డ్ కి కొన్ని ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి తెలుసా అండి? నార్త్ ఈస్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నార్త్ ఈస్ట్ నుంచి ఈరోజు అస్సాంలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ వచ్చింది, అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టారు. మెట్రో అనేది కాంగ్రెస్ ఉన్నప్పుడు 3-4 ఊళ్ళల్లో ఉండేది. ఈరోజు ఎన్ని ఊళ్ళల్లో మెట్రో ఉంది? ఎన్ని ఊళ్ళల్లో ఉంది? ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్. నిజానికి బీజేపీ ప్రచారం చేసుకోకూడదు ఇవి, కానీ వాళ్ళు ప్రచారం ఎందుకు చేయాల్సి వస్తుంది? కాంగ్రెస్ చేయలే కాబట్టి. నిజానికి ఈ ఫేజ్ 79 ఏళ్ల తర్వాత మనం ఇవి కాదు మాట్లాడుకోవాల్సింది, కానీ మనం ఇప్పటికీ ఇవే మాట్లాడుకుంటున్నాం. అండ్ వీళ్ళు సింపుల్ క్వశ్చన్ అంటే ఇంత అక్కర్లే కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేయలేదు. నేను ఒకటి అంటాను, నేను ఎప్పుడైనా 81 ఏళ్ళు ఇజ్రాయెల్, ఇప్పటికి అరౌండ్ 70 years పైనే సౌత్ కొరియా, అటు ఇటుగా అంతే. ఐ థింక్ ఇంకా తక్కువ అనుకుంటా కూడా 50 ఎంతో సింగపూర్, తైవాన్ కూడా అంతే 70s, చైనా ఆల్మోస్ట్ 80 years, దాని తర్వాత మలేషియా కూడా అంతే. స్వాతంత్రం వచ్చి ఇండిపెండెంట్ అయ్యి అవి. ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయండి? ఇండిపెండెన్స్ వచ్చేటానికి వీళ్ళకి ఆర్థికంగా చితికిపోయిన దేశాలు ఇవన్నీ. మన 6th largest అంటే మన దగ్గర ఆల్రెడీ ఎకానమీ ఉంది, కానీ మనం ఎందుకు ఏమీ చేయలేకపోయాం? ఎందుకు ఏమీ డెవలప్మెంట్ రాలేదు? చైనా కూడా వెంటనే డెవలప్ అవ్వలేదు. లెట్ మీ బి ఆస్క్ యు సెకండ్. మావో ఉన్నంత వరకు ఏమీ డెవలప్ చేయలేదు. డెంగ్ షాపింగ్ వచ్చిన తర్వాత అయింది. 80s నుంచి డెంగ్ షాపింగ్ మొదలు పెట్టాడు, ఇలా అయిపోయింది. అఫ్ కోర్స్ అగైన్ వాళ్ళది డెమోక్రసీ కాదు, ఫైన్. బట్ ఇజ్రాయెల్ ఇస్ ఎ డెమోక్రటిక్ నేషన్, సౌత్ కొరియా ఇస్ ఎ డెమోక్రటిక్ నేషన్, తైవాన్ ఇస్ ఎ డెమోక్రటిక్ నేషన్, మలేషియా ఇస్ ఎ డెమోక్రటిక్ నేషన్. ఇవన్నీ అభివృద్ధి చెందాయి కదా. ఇందిరాగాంధీది గరీబీ హటావ్, సోనియా గాంధీది గరీబీ హటావ్. మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ పావర్టీ తీసారని యుఎన్ఏ ఇచ్చింది.
బీజేపీ కాదు, సంఘ్ కాదు, నాలాంటోడు కాదు. యుఎన్ ఇచ్చింది ఎక్స్ట్రీమ్ పావర్టీ పోయిందా. గరీబీ హటావ్ అనేది ఎందుకు కాంగ్రెస్ సోనియా గాంధీ ఉన్నప్పుడు కూడా గరీబీ హటావ్ అని అనాల్సి వచ్చింది? ఇప్పటికీ దాని అర్థం మన దేశం ఏదో నేను ఒకసారి మనం చైనాది మాట్లాడుకున్నప్పుడు నేను అన్నా ఏ దేశంలో అయినా సరే బ్యాక్వర్డ్నెస్ ఉంటుందండి, బట్ ద వే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే దాంట్లోనే ఇష్యూ ఉంటుందని. ఇప్పుడు నేను ఇంత చెప్పినంత మాత్రాన దాని అర్థం కంప్లీట్లీ ఉందని లేదు. ఇప్పటికీ మనం ఓల్డ్ సిటీ లాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం ఎలా ఉంటాయో. ఇంత విజన్లెస్ లీడర్స్ మధ్యలో పివి నరసింహారావు అనే వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, ఎలా ఆయన అనుకున్నది చేయగలిగారు? లైక్ కొద్ది గొప్ప ఉందంటే ఈ ప్రైవేటైజేషన్ 100% ఆయన విజన్ ఉంది కాబట్టి ఆయన సర్వైవ్ అవ్వలేదు. ఓకే 5 years ఏం విజన్ లేకుండా మన్మోహన్ సింగ్ 10 years ఉన్నారు. వై డిడ్ పివి నరసింహారావు స్టే ఓన్లీ ఫర్ 5 years? ఆయన మీద బయోపిక్ కూడా సినిమా వచ్చింది. మీరు ఆయన ఏం చేయకుండానే ఆయన గురించి సినిమా వచ్చిందంటారా? మన్మోహన్ దా ఎస్ మన్మోహన్ ఏం చేశారు? సి ఇంటర్నల్ సెక్యూరిటీ ఫెయిల్, ఎకానమీ ఫెయిల్, ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్, నేషనల్ సెక్యూరిటీ డిజాస్టర్. మన్మోహన్ సింగ్ హయాంలో ఏం జరిగిందండి? పివి నరసింహారావు గారి టైంలో మనం అడుక్కు తిని తెచ్చుకున్నాం డబ్బు. మనం ఐఎంఎఫ్ మన మీద ఆంక్షలు పెడితే మనం తెచ్చాం, మనం డబ్బు తీసుకున్నాం సర్వైవ్ అవ్వడానికి. అలాంటి టైంలో ఈ ఖలిస్తానీ మూమెంట్ అయినా సప్రెస్ చేసేసారు, తొక్కి నార తీశారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, బట్ దట్ ఈస్ వాట్ హీ డిడ్. పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్ అని ఆయనే ఫస్ట్ ప్రూవ్ చేశారు. కాశ్మీర్ని నార్మల్సీ తెచ్చే ప్రయత్నంలో ఆయన కీలక పాత్ర పివి గారిది. ఐఎమ్ టెలింగ్ యూ వెన్ వీ వర్ ఎట్ ఆల్ టైమ్ లో అండ్ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం డెవలప్ చేశారు. ఇన్ 9 years ఆఫ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ ప్రీమియర్షిప్ ఆయన దాన్ని డెవలప్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ వెళ్ళిపోయింది. మీ హయాంలో ఇంకెంత పైకి వెళ్ళాలి? మీ హయాంలో ఇంకెంత వెళ్ళాలి? మీ హయాము మా హయాము ఎవరి హయాంలో ముందుకే వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు అమెరికాలో డెమోక్రసీ వచ్చినంత మాత్రాన పాతాళానికి రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత పైకి లేదు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో అలా లేదు. సి ఇప్పుడు మీరే చూడండి, మెట్రో మోదీ గారు ఎప్పుడు వెళ్ళి మెట్రో లాంచ్ చేస్తూ ఉంటారు. టు బి ఆనెస్ట్ మనం ఇంకా మెట్రో లాంచ్ల్లో ఇప్పుడు అమెరికాలో ఎక్కడన్నా షికాగోలో కానివ్వండి, శాన్ ఫ్రాన్సిస్కోలో మెట్రో లాంచ్లు చేయడం చూస్తామా? ఇంటర్నేషనల్ ఛానల్స్లో CNN లో కానీ అక్కడ మన దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఎందుకు మనం ఈ మోదీ గారు వచ్చే ముందర వరకు కూడా ఎవరికి అది ఎందుకు లేదు? టు బి ఆనెస్ట్ మోదీ గారు అద్భుతాలు చేయట్లేదండి. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. మోదీ గారు చేసినవి ఏవి అద్భుతాలు కాదు. ఏవైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి జరగాలో మోదీ గారు జస్ట్ అవి చేస్తున్నారు. ఆయన అవి చేస్తున్నారు అట్లీస్ట్. అంటే ఇంతమందికి విజన్లెస్ లీడర్స్ ఉన్న తర్వాత వీ సీరియస్లీ హ్యావ్ వన్ లీడర్ హూ హ్యాస్ అ విజన్. సి ఐ మేబీ నేను బీజేపీని కొన్నిసార్లు వ్యతిరేకించవచ్చు, అది నేను ఓపెన్గా చెప్తా. బట్ నేను ఎప్పుడు కూడా మోదీ గారిని వ్యతిరేకించాను. నేను అంధభక్తు మోదీ గారికి. అనేది ఒక ట్యాగ్ కింద తీసుకుంటా. ఇఫ్ ఎనీవన్ సే యు ఆర్ ఎ మోదీ భక్త్, యు ఆర్ అంధభక్త్. నేను నా స్టేటస్లో పెట్టుకుంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ అంధభక్త్ అని నేను అంటాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ టెర్రరిస్ట్ సింపథైజర్ దాన్ ఏ మోదీ భక్త్ అని. ఐఎమ్ యాజ్ బ్లైండ్ యాజ్ దట్. ఎందుకంటే 76 ఏళ్ల వ్యక్తి నిజానికి ఈరోజు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు. ఫర్ వాట్? జస్ట్ టు సీ అవర్ కంట్రీ గ్రో. ఈ రోజున కాంగ్రెస్ విజన్ మీరు మాట్లాడారు కదా, ఎంత బ్యూటిఫుల్ విజన్ అంటే, ఎస్ అంటే వి బ్రాట్ దిస్ టాపిక్ అవుట్. ఎంత బ్యూటిఫుల్ విజన్ అంటే కాంగ్రెస్ది. ఏదైతే మోదీ గారు 2040 మనం 5 trillion 2030 కల్లా అయిపోతాం, 3 trillion ఎంత అవుతాం అన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 trillion 5 trillion చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా పెట్టింది 2040లో చెప్పారు ఆయన. బట్ వి అచీవ్డ్ రీసెంట్లీ. అయిపోయింది. అంటే ఈ తర్వాత పెరిగిన పాపులేషన్ కూడా చూసుకోవాలి కదండి. డిస్పైట్ పాపులేషన్, డిస్పైట్ కరోనా, సెకండ్ టర్మ్ నుంచి మోదీ గారికి ఎవ్రీ ఇయర్ ఒక ఛాలెంజ్ ఉంది. మనం మర్చిపోకూడదు. ఫస్ట్ ఇయర్ ఒక కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ ఇయర్ కోవిడ్ సెకండ్ వేవ్, థర్డ్ ఇయర్ రష్యా యుక్రెయిన్ వార్, ఫోర్త్ ఇయర్ ఇజ్రాయెల్ ద మిడిల్ ఈస్ట్ వార్, ఫిఫ్త్ ఇయర్ ఎలక్షన్స్. అప్పుడు ఎవ్రీ కంట్రీ ఫేసెస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత వీ హ్యాడ్ ఆపరేషన్ సింధూర్, దాని తర్వాత ట్రంప్ టారిఫ్స్, దాని తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఎవ్రీ ఇయర్ మన సెకండ్ టర్మ్ నుంచి ఉంది. ఫస్ట్ టర్మ్ డిమానిటైజేషన్ GST ద్వారా ఎకానమీ డౌన్ అయింది అండ్ వీ రివర్ట్ దట్. కాంగ్రెస్ కి 10 ఏళ్లలో ఏం ప్రాబ్లం వచ్చింది? వాట్ ప్రాబ్లమ్స్ డిడ్ దే ఫేస్ ఎట్ దట్ టైం? ఏమన్నా అంటే లెమన్ క్రైసిస్, 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ అని. కోవిడ్ కంటే దారుణమైన క్రైసిస్ కాదు కదా అది. కోవిడ్ అనేది రిసెషన్ లోకి వెళ్ళాం మనం.
ఎంతమందికి గుర్తుంది డ్యూరింగ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ మనం recession లో ఉన్నాం. ఈ రోజు వరల్డ్ కోవిడ్ నుంచి రికవర్ అవ్వలే. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్. అమెరికా, యూరోప్, గల్ఫ్, చైనా ఏవి కూడా ఇప్పటి వరకు కోవిడ్ ముందర ఎకనామిక్ గ్రోత్ లో లేవు. బీజేపీ మనం ఒక్కళ్ళమే ఎకనామిక్ గ్రోత్ లో ఉన్నాం. సో ఐ విల్ అగైన్ సే ఏదైతే 67 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేకపోయిందో మోదీ గారు 12 ఏళ్లలో చేసి చూపించారు. వాట్ వాస్ సపోజ్ టు బి డన్ ఇన్ ద ఫస్ట్ 10 years during Jawaharlal Nehru's premiership after we got independence, Modi garu has started doing that 67 years after we got independence. నేను అది ఖచ్చితంగా చెప్తా. దట్ ఈస్ వై ఐ సపోర్ట్ మోదీ గారు. నేను అందుకే అంటున్నా డీలిమిటేషన్ ఫస్ట్ పాస్ చేయాలి. ఎందుకు అంటే డీలిమిటేషన్ బిల్లు గనక పాస్ అయినట్టయితే బీజేపీస్ విక్టరీ ఈస్ సీల్డ్ టిల్ అట్లీస్ట్ 2040 అట్లీస్ట్. ఎందుకు అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎట్ అన్ ఆల్ టైమ్ వీక్ పొజిషన్ లో ఉంది. కాంగ్రెస్ 100%. రాహుల్ గాంధీ ఉంటే కనుక ఇంకా వీక్ అవుతుంది. అండ్ ఐ హోప్ ఈ స్టేస్ ఇంకా యాజ్ లాంగ్ యాజ్ ఈస్ దేర్ కాంగ్రెస్ విల్ నెవర్ రివైవ్. సో ఐ హోప్ ఈ స్టేస్. అండ్ బీజేపీ ఇస్ ఎట్ అన్ ఆల్ టైమ్, అంటే వాళ్ళు ఇంకా ఇంత పీక్ వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వరల్డ్ ఈస్ కన్స్పైరింగ్ అగేన్స్ట్ us. సో ఇన్ ఆర్డర్ టు కంటైన్ ఎవ్రీథింగ్ ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఇస్ ఇంపార్టెంట్. స్టేట్స్ లో కానీ అదే అంతా 543 సీట్స్ 2024 ఎన్నికల్లో 543 సీట్స్ కి ఎన్ని సీట్లు అయితే కాంగ్రెస్ తీసుకుందో allies నుంచి ఎక్సెట్రా దానికే కాంగ్రెస్ కి అభ్యర్థులు లేకపోయారు. అండ్ అది 860 సీట్లకు వెళ్ళినట్టయితే కాంగ్రెస్ కి అభ్యర్థులు ఇంకా మర్చిపోండి అసలు. అండ్ కాంగ్రెస్ చేసిన మూర్ఖత్వపు పని వల్లే డిఎంకే దూరమైంది. టీఎంసీ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇంకొక పెద్ద రాష్ట్రమైన బెంగాల్ వీళ్ళ చేతిలో ఉంది. సో బీజేపీకి సంఖ్య పెరుగుతూ వెళ్తోంది, కానీ కాంగ్రెస్ కి ఇప్పుడు ఆ పొజిషన్ లేదు. సో కాంగ్రెస్ డీలిమిటేషన్ వ్యతిరేకించడానికి వాళ్ళకి ఏది నార్త్ సౌత్ డివైడ్ ఎక్సెట్రా ఏమీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ దర్ సర్వైవల్. ద మూమెంట్ డీలిమిటేషన్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బీజేపీస్ విక్టరీ ఇస్ సీల్డ్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే నిజానికి చెప్పాలి అంటే బీజేపీ ఇప్పుడు కనుక తెచ్చినట్టయితే ఉత్తరాది భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు బీజేపీ ఇప్పుడు డీలిమిటేషన్ పెంచుతామని అంటుందో ఇప్పుడు ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా 50% పెంచుతామంటుంది. ఇర్రెస్పెక్టివ్ మీ పాపులేషన్ ఎంతన్నా ఉండనివ్వండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు 50% అంటే 25-26 అవుతాయి. తమిళనాడులో 39 సీట్లు 50% అంటే 18-19 57-58 సీట్లు అవుతాయి. సో అదే గనక మీరు 20 అంటే ఈవెన్ ఇన్ ద సేమ్ వే ఉత్తరప్రదేశ్లో కూడా 80 సీట్లు ఉంటే 120 సీట్లు వెళ్తాయి. 50% 40 + 80 + 40 120. అదే మీరు బీజేపీ ఇప్పుడు వచ్చే ఏదైతే సెన్సస్ అవుతుందో ఆ సెన్సస్ తర్వాత మీరు చేసినట్టయితే ఉత్తరాది భారతదేశానికి ఎక్కువ సీట్లు వెళ్తాయి. ఎందుకంటే పాపులేషన్ ఆధారంగా జరుగుతుంది కాబట్టి 17 సీట్లు ఉన్నది మనకి 15-10కి కూడా పడే అవకాశం ఉంది. 80 సీట్లు ఉన్న యూపీ 160కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. మామూలుగా బీజేపీకి వచ్చే సీట్లన్నీ ఉత్తరాది బెల్ట్ ఎక్సెట్రా అంటారు. అంటే మరి బీజేపీ ఇంకా అప్పుడే చేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచిదే కదా. నిజానికి వాళ్ళకి ఏదైతే కోర్ ఓటు బ్యాంక్ ఉందో వాళ్ళు దాన్ని పణంగా పెట్టి వాళ్ళకు అన్యాయం చేస్తూ నిజానికి ఈరోజు దక్షిణ భారతదేశానికి వాళ్ళు న్యాయం చేయాలని చూస్తున్నారు. అండ్ కాంగ్రెస్ దక్షిణ భారతదేశానికి ఇప్పుడు అన్యాయం చేస్తుంది డీలిమిటేషన్ ఒప్పుకోక. కాంగ్రెస్ దక్షిణ భారతదేశానికి ఇప్పుడు అన్యాయం చేస్తుంది డీలిమిటేషన్ ఒప్పుకోక, టు బి ఆనెస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ద మూమెంట్ దిస్ హ్యాపెన్స్ ఇంకా వాళ్ళు మర్చిపోవచ్చు అధికారం. దేర్ ఇస్ నో వే దే కెన్ విన్. రాసిస్తాను నేను, దేర్ ఇస్ నో వే కాంగ్రెస్ కెన్ విన్ ఇఫ్ ఎ డీలిమిటేషన్ హ్యాపెన్స్. అందుకే ఎక్కడ గెలుస్తారండి? ఏ స్కోప్ ఉంది? ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే 7 రాష్ట్రాల ఎన్నికల్లో నేను ఆల్మోస్ట్ 5 to 6 స్టేట్స్ బీజేపీకి ఛాన్స్ ఉందని అంటున్నా. కాంగ్రెస్ గెలిచే స్టేట్ ఒక్కటి చెప్పండి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు స్కోప్ ఉందా? బైనాక్లర్స్ పెట్టి వెతికినా 10 సీట్లు వస్తాయో లేదో సందేహమే కాంగ్రెస్ కి. ద బిగ్గెస్ట్ స్టేట్ గెలిచే అవకాశం ఉన్న పంజాబ్ చేతులలో వాళ్ళే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోగొట్టుకుంటున్నారు. సో కాంగ్రెస్ కి అవకాశం ఎక్కడుంది అధికారంలో రావడానికి? అండ్ బీజేపీ స్ట్రెంత్ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వాళ్ళు స్ట్రెంత్ అవుతూ వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఇస్ సీల్డ్. ఉత్తరాఖండ్ మేబీ వాళ్ళే వచ్చే అవకాశం ఉంది. ద కార్డ్స్ ఆర్ ప్లేడ్ కరెక్ట్లీ. రీసెంట్లీ బీహార్లో ఎందుకంటే అలా జరిగింది? బీహార్ ఇస్ వన్, అక్కడ దేర్ ఓన్ మిస్టేక్స్.
ఇప్పుడు నేను అదే అంటాను కదా, మెయిన్ ఎలక్షన్ వచ్చినప్పుడు స్ట్రాటజీ విల్ బి డన్ బై అమిత్ షా గారు. సోషల్ మీడియా మొత్తం ఆయన అండర్లో ఉంటుంది. సో ఏది ఫేక్ న్యూస్ వచ్చినా దే విల్ కౌంటర్, ఎందుకంటే ఆయన చూసుకుంటారు కాబట్టి. దట్ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఆయన బీహార్ మీద పెట్టలేదు బికాస్ ఆఫ్ దట్. అండ్ అగైన్ బీహార్లో ఏమైందంటే ఆర్జేడీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఎంవై ఓట్ బ్యాంక్, ఇట్ గాట్ షిఫ్టెడ్ టు ప్రశాంత్ కిషోర్. ఇట్ ఈస్ డెఫినెట్లీ సెట్ బ్యాక్ ఫర్ బీజేపీ, నేను అది కాదనట్లేదు. బట్ దట్ డజంట్ మీన్ దాని ఇంపాక్ట్ 2027లో జరిగే ఎన్నికల మీద పడుతుందని నేను అనను. ఎందుకు అంటే 2018లో 15 ఏళ్ల నుంచి పాలిస్తూ వచ్చిన ఛత్తీస్గఢ్ పోయింది బీజేపీకి. ఐ థింక్ అరౌండ్ అంతే 18 ఏళ్ల నుంచి అప్రతిగతంగా పాలిస్తూ వస్తున్న అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ పోయింది. అంటే ఎన్నికలకి ఇంకా 6 నెలల్లో ముందర నార్త్ సీట్లు ఇవన్నీ. అండ్ ఎస్పెషల్లీ మోదీ గారు రాక ముందర నుంచి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇవి. అంటే దాని అర్థం అందరూ ఏమనుకున్నారు, 2019లో బీజేపీ ఇంకా ఓడిపోతుంది అనుకున్నారు. బట్ ఈ 14లో వచ్చిన దానికంటే 19లో ఎక్కువ సీట్లతో వచ్చింది కదా. అండ్ 2023లో బీజేపీ అన్ని స్టేట్లో గెలిచింది. రాజస్థాన్ గెలిచింది, ఛత్తీస్గఢ్ గెలిచింది, తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చాయి, మధ్యప్రదేశ్లో బంపర్ విక్టరీ వచ్చింది. బట్ 2024 రిజల్ట్ ఏమైంది? సో పరిస్థితులు ఎన్నికలకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అండ్ ద మూమెంట్ బెంగాల్లో ఎలక్షన్ అవి వచ్చేసరికి అమిత్ షా గారు దిగుతారు. అండ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు. సో హీఈస్ బిగ్గర్ దెన్ మోదీ గారు అక్కడ, హీఈస్ బిగ్గర్ దెన్ అమిత్ షా గారు అక్కడ. సో యోగి ఫ్యాక్టర్ విల్ బి మోర్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ఇంటాక్ట్ ఇక్కడ. డిస్పైట్ రామ్ మందిర్ది ఏదైతే ఉందో వీటన్నిటి తర్వాత కూడా యోగి గారు విల్ బి ద క్రౌడ్ పుల్లర్ అండ్ హీ హ్యాస్ ద కేపబిలిటీ టు గివ్ విక్టరీ టు బీజేపీ. సో ద పాయింట్ ఈస్ ఇప్పుడు డీలిమిటేషన్ చేసినా డీలిమిటేషన్ జరగకపోయినా బీజేపీ విక్టరీ సీల్డ్ ఇన్ 2029. బట్ బీజేపీ ఏమనుకుంటుంది, ఫర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్, ఎందుకంటే ఎప్పుడైనా డీలిమిటేషన్ చేయాల్సిందే, వై నాట్ డూ ఇట్ నౌ. అందుకనే బీజేపీ ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే తర్వాత కనుక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా అందుకే బీజేపీ వాళ్ళ ఓటు బ్యాంకు పణంగా పెట్టి ఇక్కడ వీళ్ళు సీట్లు పెంచుతున్నారు. బట్ అది నిజానికి జనాలకు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ దాన్ని వక్రీకరించి చెప్తోంది. ఇంకొక భయం కాంగ్రెస్కి ఏంటంటే, మీరు ఇందాక విజన్ అని మాట్లాడారు కదా, ఎందుకు లేదు విజన్ అది ఇది అని. ఒక్క ఉదాహరణ చెప్తా. డిఎంకే ఎప్పటి నుంచి కాంగ్రెస్తో ఉందంటే మనకి తెలిసిందే. అసలు వాళ్ళు ఎంత క్లోజ్ అలైసో. 2026లో విజయ్కి సీటు రాగానే వాళ్ళు స్విచ్ అయిపోయారు. ఇప్పుడు డీలిమిటేషన్లో డిఎంకే సపోర్ట్ చేస్తుందని వస్తున్నాయి వార్తలు. పార్లమెంట్లో టీవీకే తరఫున ఒక్క ఎంపీ లేడండి తమిళనాడులో. టీవీకే పోటీ చేయలే కదా. సో ఏ గొంతు వినిపించినా పార్లమెంట్లో అది డిఎంకే గొంతే అవుతుంది. సీట్ల విషయంలో పోరాడినా ఎక్సెట్రా ఏం చేసినా డిఎంకే నినాదంతోనే ఉంటుంది. అండ్ డిఎంకే ఏం చెప్పినా బీజేపీ వినాలి, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఇంపార్టెంట్ కాబట్టి. జస్ట్ ఇమాజిన్ డిఎంకే గనక ఎందుకు మీరు దాన్ని సపోర్ట్ చేశారు అని అంటే, డిఎంకే ఒక్కటే ఒక రీజన్. ఇప్పుడు నేను గనక సపోర్ట్ చేయకపోతే డీలిమిటేషన్ ఆగుతుంది. కానీ తరువాత డీలిమిటేషన్ జరిగితే జనాభా ఆధారంగా 39 ఉన్నది మనకి 30కో 29కి వెళ్తుంది. 80 ఉన్న యూపీ 160కి వెళ్తుంది. నా మద్దతు ఇప్పుడు కావాల్సి రావడంతో 39 ఉన్న మనము 30కి పడాల్సిన చోట 58కి వెళ్ళాం. 160 ఉండాల్సిన వాళ్ళు 120కే ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. సో మనకి న్యాయం చేశా, నాలాంటి రాహుల్ గాంధీ వదులుకున్నారు అని చెప్పి డిఎంకే అంటే అది ఎంత స్ట్రాటజిక్ బ్లండరో ఒక్కసారి మీరే ఆలోచించండి. కాంగ్రెస్ చేసింది, బీజేపీ కావాల్సింది పాస్ అయిపోయింది. అండ్ కాంగ్రెస్ అపరిపక్వత, విజన్ లెస్ మళ్ళీ బయటపడుతుంది. అండ్ అయిపోయింది అనుకున్న డిఎంకే మళ్ళీ రివైవ్ అవుతుంది అక్కడ. అండ్ రివైవ్ అవుతుందని అలాంటిది ఏమీ చూడకుండా స్విచ్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. సో పాస్ అయితే గనక ఇప్పుడు బీజేపీ వేసిన ట్రాప్ చూడండి. ఒకవేళ డీలిమిటేషన్ పాస్ అవ్వలేదు అనుకోండి, తర్వాత చేసుకుంటారు, అది ఆపలేరు. బీజేపీ విక్టరీ సీల్డ్. ఇప్పుడు పాస్ చేశారనుకోండి, కాంగ్రెస్ నిజానికి డిఎంకేని వదులుకుని ఎంత బ్లండర్ చేస్తుందో తమిళనాడు జనాలకు వెళ్తుంది. అగైన్ విజన్ లెస్ అని చెప్పి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి కిందన కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ క్రియేట్ చేసింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద ఓన్లీ టైం దే హ్యావ్ టు పాస్ డీలిమిటేషన్ బీజేపీకి. ఇది పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్సిఆర్ఏని తర్వాతనే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ పాస్ చేసిన తర్వాత డీలిమిటేషన్ అంటే డిఎంకేను వైసీపీ ఒప్పుకోకపోవచ్చు.
సో ఇన్ ఆర్డర్ టు కన్విన్స్ దెమ్, ఇన్ ఆర్డర్ టు విన్ దేర్ ట్రస్ట్, మేము ఇప్పుడు FCRA పాస్ చేయం, మేము దీన్ని జేపీసీకి పంపుతాం, కానీ డీలిమిటేషన్ మీరు ఇప్పుడు సహకరించండి అంటే వాళ్ళు చేసిన తర్వాత వక్ఫ్ బిల్లులో లాగానే నెక్స్ట్ తర్వాత సెషన్లో ఇది మేము ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాం, మెజారిటీ వాళ్ళు ఇది ఓకే అన్నారు, సో విల్ పాస్ ఇట్. దానికి ఏమి 2/3 మెజారిటీ అక్కర్లేదు, ఎన్డీఏకి ఎంత మెజారిటీ ఉందో అది చాలు, మోర్ దెన్ ఇనఫ్, సో దే విల్ హ్యాపీలీ పాస్. సో అంటే ఎనీవే చూసుకున్నా బీజేపీది బానే ఉంది, అప్పర్ హ్యాండ్ ఉంది. ఇది జరగకుండా ఉండాలి అనే ఈ సో కాల్డ్ కాక్రోచ్లు వీళ్ళతోని కలిపి వీళ్ళు పార్లమెంట్ సెషన్ అవ్వనివ్వకూడదని కుట్ర పన్నారు. నేను ఫస్ట్ నుంచి అన్న నీట్ ప్రొటెస్ట్ కానీ ఇవి కానీ ఇట్ వాస్ నాట్ అబౌట్ నీట్ అని, నేను అప్పుడేనా ఇట్ వాస్ నెవర్ అబౌట్ నీట్, ఇట్ వాస్ ఆల్వేస్ టు స్టాల్ ద పార్లమెంట్ సెషన్, ఇట్ వాస్ ఆల్వేస్. కేజ్రీవాల్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు మోదీజీకో ఠోక్నే కే లియే ఆయే థే वो लोग, మోదీజీకో ఠోక్నా అంటే హిందీలో మీనింగ్ ఏంటి, అసాసినేట్ చేయడమే కదా. అంటే కేజ్రీవాల్ క్లియర్ గా చెప్పారు ఇట్ వాస్ ప్లాన్డ్ అసాసినేషన్ అటెంప్ట్ మోదీ గారి దాన్ని. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు నేపాల్ బనాయింగే, బంగ్లాదేశ్ బనాయింగే అని అన్నారు. వాళ్ళు అక్కడ దొరికుండా లీడర్స్ని ఏం చేసి ఉండాలి, షేక్ హసీనా మనం చూసాం. సో ఇట్ వాస్ క్లియర్ అసాసినేషన్ అటెంప్ట్. ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను, ఒకవేళ సెషన్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు విక్టరీ, సెషన్ అయింది అనుకోండి దాని రక్కన గొడవ చేయొచ్చు, రక్కస్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నారు. బీజేపీ ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేసింది ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించి. సో ఏం చేస్తారు వాళ్ళు ఇంకెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు ఎలా స్టాల్ చేయించాలి. అందుకని రోజుకొకటి కొత్తది తీసుకొస్తున్నారు. పెల్లెట్ గన్ వాడారు. పెల్లెట్ గన్ వాడడంలో తప్పేముంది? టు బి ఆనెస్ట్ నేను ఫస్ట్ నుంచి అన్న అక్కడ స్టూడెంట్స్ ఉండొచ్చు కానీ స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదని ఫస్ట్ నుంచి అన్న. ఇట్ వాస్ నెవర్ ఏ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని. అండ్ ఎవరైతే ఇంజూర్డ్ కాప్స్ కానివ్వండి పోలీసులు ఉన్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి, మా ఫాదర్ ఇంటికి వచ్చాక చెప్పారు అక్కడ ఉన్నది పోలీసులు కాదని. ఏ స్టూడెంట్ కత్తి పట్టుకుని పోలీసుని వెనక నుంచి పొడుస్తారు? ఒక పోలీసుని వెనక నుంచి పొడిచారు, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏ స్టూడెంట్ పోలీసుని నడి రోడ్డు మీద లించ్ చేయాలని చూస్తారు? అక్కడ పోలీసుని లించ్ చేద్దామని అనుకున్నారు. సో ఇట్ వాస్ వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు ఏంటంటే ఎస్కలేట్ చేద్దామని అనుకున్నారు. గవర్నమెంట్ దాన్ని తెలివిగా అవాయిడ్ చేసేసింది ఆ థ్రెట్ని. సో ఇంక ఇప్పుడు ఏది తేల్చుకోవాలనుకున్నా పార్లమెంట్లోనే తేల్చుకోవాలి. సో అందుకే వీళ్ళు అట్ ఎనీ కాస్ట్ ఇవి సెషన్ అవ్వకూడదని అంటున్నారు. అందుకే వీళ్ళు రోజుకోటి అమిత్ షా గారు మాట్లాడాలి, అమిత్ షా గారు చెప్పాలి, ఎక్సెట్రా. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్లో మరి ఇంకా ఇప్పుడు బార్బ్డ్ వైర్ పెట్టారు అసెంబ్లీ బయట. నిజానికి పార్లమెంట్ బయట బార్బ్డ్ వైర్ పెట్టలే, అంటే ఎలక్ట్రికేటెడ్ లేదు, జస్ట్ కంచె పెట్టారు. పార్లమెంట్ బయట వాళ్ళు పెట్టలేదు. అది పెలెట్ గన్లు ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టుకున్నారు జార్ఖండ్లో కూడా పెలెట్ గన్. ఇప్పుడు జార్ఖండ్లో మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, రాహుల్ గాంధీ వెళ్ళారా జార్ఖండ్కి? ఆయన ఎక్కడో ప్రయాగ్రాజ్కి వెళ్ళారు. ఈ నీటిది జరిగిన తర్వాత సీజేపీది అయిన తర్వాత కేరళలో పేపర్ లీక్ అయింది, ఐ థింక్ కర్ణాటకలో కూడా పేపర్ లీక్ ఏదో అయింది, పంజాబ్లో పేపర్ లీక్ అయింది, స్టూడెంట్స్ను పంజాబ్లో చితక్కొడుతున్నారు. ఇవి ఎవరన్నా చూపించారా? అసలు ఎంతమందికి ఇవి గుర్తున్నాయి? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్, మీరు ఇందాక గోలది మాట్లాడారు మీరు ఇంగ్లీష్లో మీ మొనోలాగ్ చెప్తున్నప్పుడు స్టార్టింగ్, మీరు అలా అన్నట్టుగా జనాలకి ఎవరైతే ఎక్కువగా గొంతు వినిపిస్తారో వాళ్ళదే వెళ్తుంది. వీళ్ళందరూ కూడా ఎంతసేపు నీట్ అనడంతో నీట్ కంటే దారుణాలు జరిగిన చోట ఎక్కడ ఏమైంది మాట్లాడాలి. నీట్ అగైన్ ఐ విల్ సే నీట్ వాజ్ అ బ్లండర్. ఇట్ వాస్ నాట్ సపోజ్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్. దాని తర్వాత రీఎగ్జామినేషన్ పెట్టారు కదా, ఇప్పుడు జార్ఖండ్లో అయిన దాంట్లో రీఎగ్జామినేషన్ ఉందా అండి? రీఎగ్జామినేషన్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లే. పంజాబ్లో రీఎగ్జామ్ పెట్టారా క్యాన్సిల్ చేసి? కేరళలో పెట్టారా? కర్ణాటకలో పెట్టారా? విద్యార్థుల భవిష్యత్ అంత ముఖ్యం అనుకుంటే మరి వాళ్ళు రీఎగ్జామినేషన్ పెట్టాలిగా. నీట్ది నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ చేస్తున్నామని అన్నారు. దాన్ని కమిటీ వేశారు ఆల్రెడీ. మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. నందన్ నిలేక్ అనేది who is a Congress person actually ga, who was still if I'm not wrong, was maybe ఎందుకంటే కాంగ్రెస్ తరఫు నుంచి పోరాడారు ఆయన. అలాంటి ఆయన అధ్యక్షతన వీళ్ళు కమిటీ పెట్టారు. సో కాంగ్రెస్ ఈ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాలి. మెయిన్ నీట్ విషయంలో సరే మరి అనొచ్చు, మరి నీట్ విషయంలో మరి నీటిని వ్యతిరేకించి స్టూడెంట్స్ని ఇక్కడ సమర్థించచ్చా జార్ఖండ్ దాన్ని? నేను ఫస్ట్ నుంచి అన్నా జార్ఖండ్లో ఎక్కడా కూడా జై శ్రీరామ్ అనకూడదు, బస్ నామ్ రహేగా అల్లాకా అనేది జార్ఖండ్లో వినబడలే.
జార్ఖండ్ లో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని వాళ్ళు దూరంగానే పెట్టారు. ఏ పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ రానివ్వలే వాళ్ళు. స్టూడెంట్స్ వాళ్ళు వందే మాతరం అన్నారు, భారత్ మాతాకి జై అన్ను వాళ్ళు ఒక మతాన్ని వాళ్ళు పెట్టలే. మీరు సీజేపీలో చూసుకున్నట్టయితే అది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అన్న పేరుతోని బస్ నామ్ రహేగా అల్లాకా ఆర్టికల్ 370 తేవాలని, మళ్ళీ ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలని. వీటికి ఏం సంబంధం నీటికి? జార్ఖండ్లో అలాంటివి ఏమీ లేవు. బట్ నాకున్న ఒక్క కన్సర్న్ ఏంటంటే జార్ఖండ్లో వాళ్ళు ఇది చెయ్యకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రొటెస్ట్ ఫైన్, ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము ఏఐఎస్ఏ సిపిఐఎంఎల్ ది ఆఫ్ షూట్ పార్టీ, ఏఐఎస్ఏ వాళ్ళు ఎలా అయితే వాళ్ళు అక్కడ నీట్ జంతర్ మంతర్ అక్కడ టేక్ ఓవర్ చేశారు, ఈ డప్పు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, అలాగే వాళ్ళు ఇక్కడ కూడా చేశారు. ఇక్కడ కూడా టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటే విద్యార్థులు రానివ్వలేదు వాళ్ళు ఏఐఎస్ఏ వాళ్ళని. ఇమాజిన్ వీళ్ళు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే దాంట్లో వాళ్ళని చుట్టుముట్టేస్తే, చుట్టుముట్టేసి ఇన్ ది సెన్స్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఏదన్నా జరిగితే, ఏఎస్ఏ వాళ్ళు ఏమన్నా చేస్తే ఇంతకాలం ప్రశాంతంగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న విద్యార్థులకి చెడ్డ పేరు రాదా? సో ఇన్ మై ఒపీనియన్ వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేయకుండా ఉండాల్సిందే. బట్ అగైన్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఇన్ని వారాల నుంచి చేసిన ప్రభుత్వంలో చలనం లేనప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు? లివర్ పేషెంట్లు కూడా, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ చేయడం చూసాం మనం. సో ఈ ప్రాబ్లం అనేది ఉంది, ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. ఇందులో కూడా నిజానికి కాంగ్రెస్ హిపోక్రసీ ఏంటంటే అధికారంలో ఉన్న చోట వాళ్ళు ఏం మాట్లాడరు. రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్ ఎందుకు వెళ్ళారు? జార్ఖండ్ వెళ్ళకుండా? జార్ఖండ్ కదా వెళ్ళాలి. ఆయన నీటి విషయంలో ప్రధాని ఇంటి ముందు కూర్చున్నప్పుడు జార్ఖండ్ దాని విషయంలో హేమంత్ సోరెన్ ఇంటికే వెళ్ళుండొచ్చు కదా, కూటమిలో భాగస్వామ్యం కదా ఆయన, ఎందుకు వెళ్ళలేదు? ఇది కాంగ్రెస్ హిపోక్రసీ, ఇది రాహుల్ గాంధీ హిపోక్రసీ, ఇది విపక్షాల హిపోక్రసీ. అండ్ అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా జార్ఖండ్ ఎలా అయితే మాట్లాడుతోందో పంజాబ్ది కూడా అలాగే మాట్లాడాలి. పంజాబ్ది కూడా ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మీడియా కూడా కేజ్రీవాల్ని ఎప్పుడు హైలైట్ చేయదు. ఎందుకంటే మీడియాకి కేజ్రీవాల్ నుంచి కొన్ని కోట్లు ఇస్తుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇన్ఫ్యాక్ట్ ఇది డేటానే చెప్తుంది, వాళ్ళ అభివృద్ధి కంటే కూడా అభివృద్ధి చేశాము అని చెప్పుకునే ప్రొపగండాకి ఎక్కువ ఉంటుంది. ఐరనీ ఏంటంటే బీజేపీ అభివృద్ధి చేస్తుంది, దానిని ప్రమోట్ చేసుకోరు. ఢిల్లీలో వాళ్ళు అభివృద్ధి చేయరు, కానీ అభివృద్ధి చేశామని చెప్పే దాంట్లో వాళ్ళు ప్రొపగండాకి డబ్బు ఖర్చు పెట్టేస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఈ పార్టీ ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆప్ నుంచి విపరీతంగా వాళ్ళకి ఫండింగ్ వస్తుంది పంజాబ్ నుంచి. బికాజ్ ఆఫ్ దట్ వాళ్ళు ఆప్ టచ్ చేయట్లే. ఏదైతే జార్ఖండ్ లో విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు అలాగే పంజాబ్ లో కూడా చేస్తున్నారు. ఏ ఛానల్ అండి? అంటే ఎనీ ఛానల్, యు నేమ్ ఎనీ నేషనల్ ఛానల్. కొన్ని అసలు న్యూట్రల్ ఛానల్స్ ఉంటాయి కదా మరి. సారీ అండి, దేర్ ఇస్ నో న్యూట్రల్. యు ఆర్ ఐదర్ విత్ బీజేపీ, యు ఆర్ నాట్ విత్ బీజేపీ. సో బీజేపీ కూడా ఛానల్స్ ఉన్నాయా? డిడి, ఎన్డీటీవీ, आज तक, NDTV impossible, no one. Republic, see, Arnab is a nationalist and at the same time he is also a journalist. Arnab కొన్ని విషయాల్లో గట్టిగా మాట్లాడతారు, there is no doubt. అంటే అందరూ అన్ని విషయాలను గట్టిగానే మాట్లాడతారు. ఎస్, అంటే కొన్ని మీడియా హౌసెస్ భయపడే విషయాలను కూడా టచ్ చేయగలరు థ్రెట్ లేకుండా. బట్ అదే అర్నబ్ గోస్వామి ఎందుకు పంజాబ్ది మాట్లాడలేదు? సి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అర్నబ్, తను చాలా చేస్తాడు, ఐ అడ్మైర్ దట్. బట్ అదే అర్నబ్ గోస్వామి పంజాబ్ది కూడా మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు పంజాబ్ది? యాజ్ ఐ సెడ్, ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. టైమ్స్ నౌ అనే ఛానల్ది వాళ్ళ జర్నలిస్టుల్ని పంజాబ్ పోలీసులు టార్చర్ పెట్టారు, అరెస్ట్ చేశారు, మహిళా జర్నలిస్ట్ని. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ దెమ్ టు ఎక్స్పోజ్. అంటే దానికి రివెంజ్ అనగానే టైం వచ్చింది, దే కెన్ ఎక్స్పోజ్. బట్ అయినా కానీ వాళ్ళు పంజాబ్ విషయంలో కామ్ ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే దే గెట్ ఫండ్స్. ఆప్ కొన్ని కోట్లు పోస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై నో మీడియా హౌస్ ఇస్ ఎక్స్పోజింగ్ పంజాబ్స్ ఫెయిల్యూర్. బట్ వై జార్ఖండ్ అంటే మేబీ టీఆర్పీ. ఎందుకంటే ద మూమెంట్ ఇది అయినప్పటి నుంచి జార్ఖండ్ కొద్ది స్టూడెంట్స్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ వచ్చారు. అండ్ ఐరనీ ఏంటంటే వందే మాతరం భారత్ మాతాకి జై అనేసరికి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసిన సభ, ఆర్ఎస్ఎస్ వాళ్ళే పెట్టిస్తున్నారా అండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారు అనుకుందాం. భారత్ మాతాకి జై అంటే తప్పేమో.
ఇస్ ఇట్ రాంగ్ అండి భారత్ మాతాకి జై అంటే? ఐ డోంట్ నో. మనం ఉంటున్న కంట్రీలో మన కంట్రీని మనం హెయిల్ చేసుకోవడం తప్పే ఉంది. ఎస్. సో పాకిస్తాన్కి చేయండి తప్పు కానీ. ఎస్. అండ్ కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ అంటే వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది. అసెంబ్లీలోనే పాకిస్తాన్ జిందాబాద్ అన్న నారాలు వచ్చాయి కర్ణాటకలో. సో మీ అసమర్థతని, మీ చేతకానితనాన్ని, మీ నిర్లక్ష్యాన్ని వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఏంటంటే ఏమి చేసినా, అభివృద్ధి చేసినా దాన్ని ప్రమోట్ చేయలేని బీజేపీని వీళ్ళు విలన్ గా చూపిస్తారు. వెన్ యాక్చువల్లీ దే ఆర్ ద రియల్ విలన్స్. ఐ అగైన్ సే ఈ దేశం ఈ రోజు ఇలా ఉండడానికి కారణం కాంగ్రెస్సే, నో డౌట్. మీరు ఈ దేశంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది ఒక్కటే చూడకండి, మోదీ గారు ఎంత చేశారనేది మీరు పక్కన పెట్టేసేయండి. ఇదే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంలో మనం ఎంత ధనిక దేశం, మనకి స్వాతంత్రం వచ్చిన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఏర్పడ్డాయి, వాటి ఆర్థిక వ్యవస్థ ఎంత, వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందారు, మనం ఎప్పుడు అభివృద్ధి చెందడం మొదలు పెట్టామో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పాలన ఎంత అద్భుతంగా ఉందో, ఇందిరమ్మ ఇల్లు ఎంత గొప్పవో, ఆర్ నెహ్రూ ఎంత విజనరీనో, మన్మోహన్ సింగ్ ఎంత విజనరీనో తెలుస్తుంది. ఎస్, దిస్ ఇస్ అ సెటైర్. దిస్ ఇస్ ఖచ్చితంగా ఇది సెటైర్. రాహుల్ గాంధీ అన్నారు ఒకసారి, వెన్ యూపీఏ వాజ్ ఇన్ పవర్, లష్కర్ ఏ తోయబా కంటే ఆర్ఎస్ఎస్ డేంజర్ అని. మన దేశానికి పాకిస్తాన్ కంటే డేంజర్ మన దేశంలోని విపక్ష పార్టీలు. యుఎస్ ఏమీ నాశనం చేయక్కర్లే మన దేశాన్ని, పాకిస్తాన్ ఏమీ నాశనం చేయక్కర్లే, మన దేశ విపక్ష పార్టీలే మనకి శత్రువులు. అన్ఫార్చునేట్లీ మనకి విపక్షం లేదు. ఏ దేశంలో అభివృద్ధి అధికార పక్షం విపక్షం ఉంటాయి, మన దేశంలో విపక్షం లేదు. మన దేశంలో ఉన్న విపక్షం మొత్తం ఫారెన్ ఫండెడ్. దెర్ ఇస్ నో డౌట్. This is not a conspiracy theory again. This is not at all a conspiracy theory. This is the truth. నేను అనే వాళ్ళ వచ్చేవి కూడా ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా చాలా సార్లు రుజువు చేశారు. ఈ బీజేపీ ఇస్ ఫారెన్ ఫండెడ్ పార్టీ. ఎనీవన్ ఎక్స్పోజ్ చేయండి, పెట్టండి. 12 ఏళ్ళలో వీళ్ళు ఒక్కటి స్కామ్ మోదీ గారి మీద రుజువు చేయలేకపోయారు. వై అంటే ఫారెన్ నుంచి వస్తున్న ఫండ్స్ ఇక్కడికి ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి, ఎన్జిఓస్ నుంచి బయటకు వచ్చి ఇంకా వేరే విధంగా వాడుతున్నారని చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ బీజేపీకి ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, బయట నుంచి బీజేపీకి వస్తున్నాయి మనం అనుకోవడంలో అసలు ఈ డిస్కషన్ అవుతుంది. సో ఆబ్వియస్ సరే ఇవ్వట్లేదు బీజేపీకి ఎవరు ఎక్కడ నుంచి ఆబ్వియస్లీ ఇవ్వరండి. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి ఇది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఎగ్జాక్ట్లీ సివిలైజేషనల్ బ్యాటిల్, సర్వైవల్. ఇప్పుడు నేను మీకు లాస్ట్ టైం డిస్కషన్ లోనే చెప్పాను, అమెరికాలో క్రిస్టియానిటీ నమ్మకం వాళ్ళే తగ్గిపోతూ వస్తున్నారా. ఆ టైంలో మీరు వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న దేశంలో ఒక గుడిని నిర్మిస్తున్నాం. గుడి యుఏఈ లాంటి షరియా ఉన్న ముస్లిం దేశంలో ఒక గుడి కట్టారు. బహ్రెయిన్ లాంటి షియా మెజారిటీ దేశంలో ఒక గుడి ఉంది. అమెరికాలో ఈరోజు గుళ్ళు కడుతున్నారు. మీరు చూడండి, సనాతన ధర్మం ఈరోజు మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతోంది, పెరుగుతోంది. ఎందుకంటే 100% ఇక్కడ ఒక హిందుత్వాన్ని నమ్మే గవర్నమెంట్ ఉంది కాబట్టి. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉండకూడదనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కడుందండి ఇంత హిందువులకి అభివృద్ధి? హిపోక్రసీ అనేది ఎంత అద్భుతమైనదంటే, ఈ కాంగ్రెస్ FCRని వ్యతిరేకిస్తోంది, కానీ ఇదే కాంగ్రెస్ కమ్యూనల్ వైలెన్స్ బిల్ తెచ్చింది. ఐ థింక్ 9లోనో 10లోనో. ఏంటి అది కమ్యూనల్ వైలెన్స్ బిల్? ఏదన్నా కూడా జరగనివ్వండి దేశంలో, దానికి కారణం హిందూసే అవుతారు, మెజారిటీనే. వాట్ ఎవర్ దట్, అక్కడ ముస్లిం మెజారిటీ ఏరియాలో గొడవ జరిగినా దానికి కారణం హిందువులు అవుతారు. బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. వెన్ ఎనీవన్ సేస్ వాట్ బీజేపీ డిడ్ ఫర్ హిందూస్, ఈ కమ్యూనల్ వైలెన్స్ బిల్ ఒక్కటి చాలు. ఆ కమ్యూనల్ వైలెన్స్ బిల్ గనక ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టయితే ఈ రోజు దేశం ఇలా ఉండుండేది కాదు. బీజేపీ విపక్షంలో ఉండదు, అడ్డుకుంది. సో వాట్ డి కాంగ్రెస్ డిడ్ నథింగ్ ఫర్ దిస్ నేషన్, అబ్సల్యూట్లీ నథింగ్. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ వల్ల నష్టం జరిగింది కానీ లాభం జరగలేదు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. మెల్లమెల్లగా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు కాబట్టే కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. అండ్ ఈ డీలిమిటేషన్ ఇవి జరిగినట్టయితే దాని అస్తిత్వానికే ఇంకా సమాప్తి వచ్చే అవకాశం ఉంది. మమ్మీ రిటర్న్స్ లాగా కాంగ్రెస్ రిటర్న్స్ ఇంకా లేదు. మమ్మీ 4 నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎస్, మమ్మీ 4. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా చూసేవాడిని. మీరు ఫాలో అయ్యే సినిమా ఒకటి ఉంది మొత్తానికి. ఎస్, అంటే ఇప్పుడు మెల్లగా చూస్తున్నాను, ఎందుకంటే న్యూస్ నుంచి కూడా కొంచెం డైవర్ట్ కావాలి. ఎస్, మమ్మీ 4 అన్న వచ్చే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ ఇంకో టర్మ్ లేదు. సీల్డ్, ఇంకా కాంగ్రెస్ బరీడ్, డన్, డస్టెడ్. థానోస్ చిటికేస్తే వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. జనాలు వేసేసారు. దెర్ ఇస్ నో వే. అవెంజర్స్ ఎండ్ గేమ్ లేదు, ఇన్ఫినిటీ వార్ తోనే ఎండ్. ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ గేమ్, ఇంకా ఓన్లీ ఇన్ఫినిటీ వారే.
డన్ అండ్ డస్టెడ్. జనాలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్రాల్లో అది కూడా మెల్లమెల్లగా జరుగుతోంది. వెన్ దట్ హ్యాపెన్స్ కాంగ్రెస్ విల్ బికమ్ ఎన్ ఎక్స్టింక్ట్ పార్టీ లైక్ డైనోసార్. విల్ ఎండ్ టుడేస్ డిస్కషన్ విత్ దీస్ 3 questions అండి. ఒకటి, అసలు జార్ఖండ్ లో ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ అడగాల్సిన లాస్ట్ అడుగుతున్నాం. సమ్ టైమ్స్ లైక్ క్లైమాక్స్ ఇలా బాగుండాలి కాబట్టి లాస్ట్ పంచ్ మీదే అయితే కిక్ వేరు. సో ఇది ఇంత ఎందుకు మాట్లాడుకుని తెలుసుకోవాలి కాబట్టి. సో జార్ఖండ్ లో జరుగుతున్న ఇష్యూ ఏంటి? రాజస్థాన్ లో కూడా ప్రొటెస్ట్ జరిగింది. అండ్ కొందరు స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ అనేది లైక్ రీసెంట్లీ జరిగిన ప్రొటెస్ట్ జరుగుతుందో అది ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే, ప్రొటెస్ట్ చేస్తే మనకు కావాల్సిన దొరుకుతుందని చెప్పేసి కొందరు స్కూల్ పిల్లలే 6 గంటలు 8 గంటల సేపు ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకున్నారు. అవునా? యా, మీకు తెలియదు విషయం? లేదు. అండ్ వాళ్ళు చేసింది ఏమాత్రం తప్పు కదా నాకు అనిపించింది. ఎందుకంటే వెన్ ఐ సా ద విజువల్స్ ఆఫ్ ద స్కూల్స్ లిటరలీ పడిపోతున్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి, మొత్తానికి తెప్పించుకున్నారు. వాళ్ళు అడిగింది కూడా గొప్ప ఏం కాదు, బేసిక్ కమ్యూనిటీస్. మీరు అన్నట్టుగానే బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, తాగడానికి నీళ్లు, కూర్చోడానికి బలలు, బ్లాక్ బోర్డ్ ఇలాంటివి అడిగారు అనమాట. సో జార్ఖండ్ ఈ రెండు ఏం జరుగుతుంది? అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఫారెన్ ఫండెడ్, ఇదంతా ఫారెన్ ఫండెడ్. అండ్ నాకు ఇప్పుడు విషయం బాగా అర్థమైంది. ఇంత పెద్ద ఈక్వేషన్ లో లైక్ పార్లమెంట్ సెషన్ జరిగితే ఏమవుతుంది, అందులో ఏం మాట్లాడుకుంటారో, దాని తర్వాత వచ్చే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అంత పెద్ద ఈక్వేషన్ లో ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ఇస్ నథింగ్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యూనో, సో మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏమని లైక్ బీజేపీ ఓడిపోయిందా, వెనక్కి తగ్గిందా, స్టూడెంట్స్ గెలిచారా, వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు కానీ, బట్ ఇఫ్ దే అండర్స్టాండ్ ది బిగ్ పిక్చర్, అదే గెలిచింది మనం కాదు వాళ్ళు అని వాళ్ళకి కనుక అర్థమైతే, ఐ డోంట్ నో వాళ్ళకి అర్థమవుతుందో లేదా నాకు తెలియదు, ఎందుకంటే బాస్టన్లో చదువుకున్న స్టూడెంట్స్ కాబట్టి. సో ఎట్ ది సేమ్ టైమ్ ఫారెన్ ఫండెడ్ పాకిస్తాన్ మీకు ఇది వచ్చింది. అండ్ అసలు నీకు ఫుల్ కాలేజ్ ఫీజు ఎవరు కట్టారు చెప్పు అని చెప్పేసి అడిగితే, నేను నా స్కాలర్షిప్ మీకు చూపిస్తాను, మోడీ ఆయన డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తారని కూడా అడిగారు. మోదీ గారి డిగ్రీ సర్టిఫికేట్ ఆల్రెడీ నెట్ లో ఉందండి, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళే పెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళదే ఉంది, ఎవరో ఎక్కడి నుంచో తెవక్కర్లేదు, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళదే ఉంది. సో వాళ్ళనే తీయమని చెప్పండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ జార్ఖండ్ ప్రొటెస్ట్. జార్ఖండ్ ప్రొటెస్ట్ అనేది యాజ్ యూజువల్లీ పేపర్ లీక్ అయింది, వాళ్ళు అన్యాయం జరిగింది అన్నారు, రీ ఎగ్జామ్ పెట్టమని అంటున్నారు, క్యాన్సిల్ చేసి. దానికి ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టలేదు. ఒక్కటి ఎలిగేషన్ ఏముంది అంటే, బాబులాల్ మరాండి అంటే అక్కడ విపక్షంలో ఉన్న నేత, బీజేపీ నుంచి ఉన్న నేత ఏమంటారంటే, హేమంత్ సోరెన్ గారి ఆఫీస్లో సంహౌ లింక్స్ ఉన్నాయి దీనికి, మేబీ టు హేమంత్ సోరెన్ కూడానేమో, ఐ డోంట్ నో, అందుకే వాళ్ళు చెయ్యట్లేదని. సిబిఐ ఎంక్వైరీ చేయాలని అంటున్నారు, బట్ సిబిఐకి ఒప్పుకోవట్లేదు వీళ్ళు. సిబిఐకి పెట్టినా సరే ఒక సమస్య ఏమొస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐని అడ్డుకోవచ్చు. సో అది కూడా జరగచ్చు. అందుకే ఈడీ ఎంక్వైరీ పెట్టాలని అంటున్నారు, ఎందుకంటే ఈడీని ఆపే శక్తి ఎవరికి లేదు. సో ఈడీ ఎవరికి రిపోర్ట్ చేస్తారండి? ఫినాన్స్ మినిస్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ప్రెజెంట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. మరి ఆమె బీజేపీలోనే కదా ఉన్నారు. ఎస్. సో అక్కడ ఏం ట్యాంపరింగ్ అండ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఏమి? కోర్టుకి వెళ్ళండి, ట్యాంపరింగ్ జరిగితే దే కెన్ గో టు కోర్ట్. ఇప్పుడు మోదీ గారి మీద 11 ఏళ్ళు వీళ్ళు కేసులు వేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే తీర్పు వచ్చింది కదా. హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోస్ట్ సాబర్మతి రైట్ గొడవల్లో. అమిత్ షా గారిని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆయన రాష్ట్రంలోకే వెళ్ళకూడదని ఆయన ఎక్సైల్ కింద పెట్టారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది కదా. సో ఈ బీజేపీ డస్ సంథింగ్ లైక్ దట్, కోర్టుకి వెళ్ళండి. ఆల్రెడీ కోర్టు కూడా ఇంకా మాండర్లో లేదంటే ఇంకా యుఎన్కే వెళ్ళండి, ఇంకేం లేదు. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నో అదర్ ఆన్సర్. విల్ కమ్ బ్యాక్ టు జార్ఖండ్ ప్రొటెస్ట్. సో రీ ఎగ్జామ్ పెట్టాలనేది ఒక్కటే వాళ్ళ వాదన, బట్ రీ ఎగ్జామ్ కి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఫర్ గాడ్ నోస్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. అండ్ ఈ ప్రొటెస్ట్ చాలా కాలం తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు నీట్ ప్రొటెస్ట్ ముందరే, నీట్కి వీళ్ళు కూర్చునే ముందే నిజానికి గవర్నమెంట్ రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసేసింది, కానీ వీళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు రీ ఎగ్జామ్ ఇప్పటివరకు పెట్టలేదు. సో మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే, స్టూడెంట్స్కి వీళ్ళకి రీ ఎగ్జామ్ ఎందుకు పెట్టట్లేదని. అండ్ ఈ రోజు మనం ఆడుకునే టైం కల్లా ఆల్రెడీ అక్కడ గొడవలు జరిగాయి, బాబ్డ్ వైర్తోని అసెంబ్లీలోకి వెళ్తాము అది ఇది అంతా జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఫైన్, కానీ ఐ హోప్ ఇంకా ఏమి జరగకూడదు, జరిగి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటే చాలు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బీట్ నీట్, బీట్ రాజస్థాన్, బీట్ జార్ఖండ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, జెన్యూన్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎవర్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకు అంటే వాళ్ళకి ద మూమెంట్ దే లూజ్ ఫెయిత్ ఆన్ ద సిస్టమ్, అది కంట్రీకే చెడ్డది. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరుగుతున్న నమ్మకం వచ్చిన రోజు వాళ్ళు దేశానికి ఏదైనా చేయాలనుకుంటారు. సో దట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్
a student doesn't become anti-national or doesn't become a person who wants to leave the nation or wants to do nothing for the nation. అది ప్రభుత్వం మీదే ఉంటుంది. బీట్ నేషనల్ బీట్ సెంట్రల్ గవర్నమెంట్ బీట్ స్టేట్ గవర్నమెంట్. దట్ ఈస్ మై ఒపీనియన్. సో ఐ హోప్ మీకు ఈ రోజు జరిగిన డిస్కషన్తో బీజేపీకి ఎఫ్సిఆర్ఏ లేక డీలిమిటేషన్ ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంటో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకేమనిపిస్తుంది, ఎఫ్సిఆర్ఏనా డీలిమిటేషనా? ఈ రెండిట్లో ముందు ఏది ఇంపార్టెంట్ అయితే బాగుంటుంది, దేనిపైన ఎక్కువ దృష్టి సారించాలో మాకు తెలియజేయండి. అండ్ కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్. ప్లీజ్ లెట్ us know what you're thinking and stay tuned to Hit TV. This is Mahesh and Pawan garu. Thank you so much for coming to Hit. థ్యాంక్ యూ అండి, నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.